విజయవాడ వరద బాధితుల కోసం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పెద్ద ఎత్తున సహాయ సహకారాలకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా అనంతపురం నుంచి భారీగా కూరగాయలు విజయవాడకు పంపించారు. వరద బాధితులకు అండగా నిలిచేందుకు తమ బృందం విజయవాడకు వెళ్లిందని ఎమ్మెల్యే తెలిపారు. బాధితులకు అందించే అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి వరద బాధితులకు తన తరఫున చెక్కు అందించబోతున్నట్లు దగ్గుపాటి ప్రసాద్ వెల్లడించారు. నగరంలోని ప్రతి వ్యాపారి వరద బాధితులకు సాయం అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి 30 టన్నుల టమోటాలు, 30 టన్నుల రకరకాల వెజిటేబుల్స్ పంపించడం జరుగుతా ఉంది. విజయవాడకి వరద బాధితులకు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ఈ రోజు నుంచి అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి అక్కడ వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే వెజిటేబుల్స్ కాకోకుండా బెడ్షీట్స్, అక్కడికి నిత్యావసరాల సరుకులు ఇవన్నీ విజయవాడలో మేము ప్రొక్యూర్ చేసుకుని అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇవి కాకోకుండా నా వంతు సహాయకంగా గానీ ఒక చెక్కు మా ముఖ్యమంత్రి వర్యులకి రేపు అందజేయడం జరుగుతూ ఉంది.